ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకు హాట్గా మారిపోతున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన మూడు ఒకవైపు, అధికార వైసీపీ ఒక్కటే ఒకవైపు పోటీ చేస్తూ ఈసారి ఎన్నికల్లో తమ బలాబలాలు నిరూపించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. అయితే కూటమి పార్టీల సీట్ల కేటాయింపు మూడు పార్టీల నేతలకు తలనొప్పిగా మారింది. చివరకు టీడీపీ కీలక నేత, సినీ నటుడు, హిందూపురం సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై కూడా ఈ ఎఫెక్ట్ పడింది. సీట్ల కేటాయింపులో భాగంగా హిందూపురం టీడీపీకి దక్కింది. అయితే అక్కడి నుండి పోటీ చేయాలని, ఎలాగైనా తనకు టికెట్ వస్తుందని గంపెడాశలు పెట్టుకున్న ఆధ్యాత్మిక గురువు, శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణానంద స్వామి నిరాశకు లోనయ్యారు. అంతేకాదు, తనకు టికెట్ రాకపోవడానికి కారణం చంద్రబాబే అంటూ సంచలన ఆరోపణలు చేశారు. తనకు టికెట్ ఇస్తే ముస్లింసులు దూరం అవుతారని ఆయనే స్వయంగా తనతో చెప్పినట్లుగా తెలిపారు పరిపూర్ణానంద స్వామి. హిందూపురం టికెట్ విషయంలో కూటమి పార్టీలు పునరాలోచన చేయకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ హెచ్చరించారు. అయితే సడన్గా పరిపూర్ణానంద స్వామి బాలయ్య కుర్చీకి ఎసరు పెట్టడం చూసి హిందూపురం ఓటర్లతో పాటు టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు అయోమయంలో పడ్డారు. స్వామీజీ అన్నంత పని చేస్తే పరిస్థితి ఏంటని లెక్కలు వేసుకుంటున్నారు. శ్రీపీఠం వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక గురువు పరిపూర్ణానంద స్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. మరో నెల 15 రోజుల్లో ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన హిందూపురం నుంచి తాను పోటీ చేస్తానని ప్రకటించడం పెను సంచలనంగా మారింది. మొదటి నుండి పరిపూర్ణానంద స్వామి బీజేపీ తనకు టికెట్ కేటాయిస్తుందని ఆశతో ఉన్నారు. కానీ ఈసారి టీడీపీతో బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకోవడంతో ఆ కోరిక కాస్త తీరేలా కనిపించడం లేదు. అందుకే హిందూపురం టికెట్ తనకు ఇవ్వాలని, లేదంటే ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి కూడా వెనుకాడబోనని హెచ్చరించారు పరిపూర్ణానంద స్వామి. అయితే స్వతహాగా ఏ విషయానికి భయపడని నందమూరి బాలకృష్ణ పరిపూర్ణానంద స్వామి తీసుకున్న నిర్ణయంతో మొదటిసారి భయాందోళనకు గురవుతున్నాడని వినికిడి. మొదటి నుండి బాలకృష్ణకు దైవభక్తి ఎక్కువే. ఆధ్యాత్మిక చింతన కలిగిన బాలకృష్ణకు ఆధ్యాత్మిక గురువు అయిన పరిపూర్ణానంద స్వామి సమస్యగా మారతాడని బహుశా బాలకృష్ణ ఎప్పుడూ ఊహించి ఉండడు. తనకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుండటంతోనే బాలకృష్ణ కాస్త టెన్షన్ పడుతున్నట్లుగా తెలుస్తోంది.